రెడ్ ఏపీలో జిల్లాల పునర్విభజనపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో మీటింగ్ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు, చేర్పులపై చర్చించనున్నారు. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. కృష్ణా జిల్లాలను నూజివీడు, గన్నవరం 2 నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో ఉండనున్నాయి. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలుగా ప్రతిపాదనలున్నాయి. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లుగా ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పైన నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశం కాబోతోంది. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలతో పాటు జిల్లాలను పునర్విభజన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించింది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అయితే డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు, చేర్పులు వీటిపైన చర్చించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు తోటి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తమ జిల్లాల పర్యటనలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సీఎం తోటి చర్చించారు. ఈ నేపథ్యంలో సీఎంతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఈ నెల 10వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొకసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాను నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలోనే ఉండేలాగా, అలాగే మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ప్రతిపాదన, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లుగా ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ, అలాగే వారికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ కూడా ఏదైతే రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులతోటి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ అంశాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి ఉపసంఘంలో ఫైనల్ గా ఏమేమి చేయాలనుకుంటున్నారు, సీఎంతో మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకుని ఈ రోజు చర్చ తర్వాత ఫైనల్ డెసిషన్ 10వ తేదీ జరిగేటువంటి కేబినెట్ లో వచ్చే అవకాశం ఉంటుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.